8వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలి అని నిరవధిక సమ్మె బాటపట్టారు. స్థానిక శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులను బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయం సిబ్బంది 8వ రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలి అని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలి అని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె మరీ తీవ్రతం చేస్తామని తెలిపారు. గత 3 రోజుల నుండి వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు సొంగల శంకర్రావు, ముఖేష్ యాదవ్, జయకిషోర్, మజ్జి శ్రీను, శ్రీకాకుళం సతీష్, రాఘవ, కరుణ, పేట శ్రీకాంత్, సుజాత, మాధురి, సుధాకర్ రావు, మణికంఠ, బొట్ట, త్రినాథ, బోస్, జగదీష్, మెంటడ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు యూనియన్ పిలుపు మేరకు 16వ రోజు ఈరోజు 8 రోజులు నిరవధిక నిరసన తెలియజేశాం. ఈరోజు 8 రోజులు బట్టి నిరవధిక సమ్మెలోకి అన్ని విధులు బహిష్కరించి శ్రీకాకుళం మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు 8వ రోజు. ఈరోజు నిన్న 21కి చర్చలు అన్నారు, అది వాయిదా వేశారు. మళ్ళీ 28కి వాయిదా వేశారు. ప్రభుత్వం వంద వైద్యులు వహిస్తుంది. కాబట్టి మా సమస్యలు చర్చల గురించి మా సమస్యలు తీరేంత వరకు ఈ సమ్మె బాట కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే 3 రోజులు బట్టి మన శ్రీకాకుళం కార్మికులందరూ ఏకమై మరి ఇంటికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుందనేసి ప్రతి కార్మికుడు స్వచ్ఛందంగా వచ్చి వంట వార్పు కార్యక్రమం 3 రోజుల నుండి డైలీ వంట వార్పు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడే టెంట్లోనే నిత్యం మళ్ళీ కూర్చోంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు.